వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యన రీసెంట్గా మనం చూసుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయంలోని నోటిఫికేషన్ రాబోతుంది. 2730 జాబ్స్ రాబోతున్నాయని ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. సో ఈ న్యూస్ మీద ఎంతవరకు వాస్తవం ఉంది అన్నదైతే ఒక వీడియో ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మనం ముందుగా సచివాలయం స్టాఫ్ సంబంధించినంత వరకు కూడా రేషనలైజేషన్ అనే ఒక పేరుతో అయితే ఫంక్షనరీస్ అయితే డివైడ్ చేయడం జరిగింది గత 2 months బ్యాక్. అయితే కనుక ఈ 2 months బ్యాక్ రేషనలైజేషన్ కనుక చూసుకుంటే కనుక లెస్ దెన్ 2500 ఉన్న పాపులేషన్ ఉన్న విలేజ్కి 6 ఎంప్లాయీస్ని అక్కడ డెసిగ్నేట్ చేయడం జరుగుతుంది. అలాగే 3500 వరకు ఉన్న విలేజెస్లో 7 ఎంప్లాయీస్, అలాగే 3500 అబోవ్ ఉన్న విలేజెస్లో 8 ఎంప్లాయీస్. ఈ విధంగా అయితే స్టాఫ్ని అయితే కుదించడం జరిగింది. ఇంతకు ముందులో అయితే కనుక ప్రతి విలేజ్కి కూడా 10 మంది వరకు స్టాఫ్ అయితే వర్క్ చేసేవారు. ఇప్పుడు రేషనలైజేషన్ ద్వారా అయితే కనుక అక్కడ ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంటే అంతమంది ఎంప్లాయీస్ని అయితే డిప్యూట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అయితే పోస్టులు అయితే మనం క్లియర్గా చూసుకుంటే కనుక తగ్గించారు. విలేజ్లో వర్క్ చేసే క్యాడర్ స్ట్రెంత్ అయితే రేషనలైజేషన్తో అయితే తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ఏ పోస్టులు తగ్గాయి, ఎన్నెన్ని పోస్టులు తగ్గాయి రేషనలైజేషన్లో మనం చూసుకుంటే కనుక డిజిటల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ని చూసుకుంటే కనుక మనం సర్ప్లస్లో అంటే 173 మంది ఇంకా ఎక్కువ క్యాడర్ స్ట్రెంత్ ఉన్నారు అని చెప్పి అయితే ఈ సర్కిల్ ద్వారా అయితే మనకు అర్థమవుతుంది. ఇంక వెల్ఫేర్ అసిస్టెంట్ చూసుకుంటే 414 మంది ఎక్సెస్ ఉన్నారు. గ్రామ మహిళా పోలీసులు 2107 ఎక్సెస్ ఉన్నారు. అలాగే విఆర్ఓలు 2899 ఎక్సెస్ ఉన్నారు. నెక్స్ట్ ఏఎన్ఎంస్ విషయం మనం లాస్ట్లో చూద్దాం. ఇంకా సర్వేయర్స్ కనుక మనం చూసుకుంటే కనుక సర్వేయర్స్ 4722 ఎక్సెస్లో ఉన్నారు అని చెప్తుంది. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అగ్రికల్చర్ అసిస్టెంట్లు చూసుకుంటే కనుక 1154 ఎక్సెస్లో ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లు 405 ఎక్సెస్లో ఉన్నారు. వెటర్నరీస్ వచ్చేసి అలాగే ఫిషరీస్ ఈ రెండు చూసుకుంటే కనుక ఎక్సెస్లో 252 ఎక్సెస్లో అయితే ఉన్నారు. ఓవరాల్గా మనం సచివాలయ సిబ్బంది ఆఫ్టర్ రేషనలైజేషన్ తర్వాత చూసుకుంటే కనుక 12,125 పోస్టులు అయితే సర్ప్లస్లో ఉన్నాయని అయితే ఈ సర్క్యులర్ రూపంలో అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మన మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే త్వరలోనే సచివాలయం 2700 చిల్లర జాబ్స్ నోటిఫైడ్ కాబోతున్నాయి అవుట్సోర్సింగ్ ద్వారా, డిప్యూటేషన్ ద్వారా ఆర్ రెగ్యులర్ బేసిస్ మీద అని చెప్పి అయితే ఒక ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు. సో ఆ ప్రెస్ నోట్ ద్వారా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏమంటున్నాయంటే సచివాలయం జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నిరుద్యోగులు మభ్య పెట్టడానికి వచ్చేస్తుంది, ప్రిపేర్ అవ్వండి అని తెగ చెప్తున్నాయి. అయితే నేనేమంటానంటే సచివాలయం జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని నిరాశపరచను, కానీ ప్రిపేర్ అవ్వచ్చు. బట్ నోటిఫికేషన్ త్వరలోనే వచ్చేస్తుంది. 2700 జాబ్స్ కూడా దానికి నోటిఫికేషన్ సంబంధించినవి అని చెప్పి ఏదైతే ఎక్కువ ఛానల్స్ చెప్తున్నాయో దాని మీద మీకు వాస్తవం తెలియాలని చెప్పి అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక 27/6/2025 కనుక చూసుకుంటే కనుక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్క్యులర్ ఏంటంటే కనుక ఆల్రెడీ సర్ప్లస్లో ఉన్న స్టాఫ్ను ఎవరైతే మహిళా పోలీసు, సర్వేయరు, విఆర్ఓ ఎవరైతే సర్ప్లస్లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి సర్ప్లస్లో ఉన్న వాళ్ళని ప్లానింగ్ డిపార్ట్మెంట్లో విధులకు డిప్యుటేషన్ బేస్డ్ మీద యూజ్ చేసుకోవడానికి ఎంతమందిని 1100 మెంబర్స్ని డిప్యుటేషన్ బేస్డ్ మీద యూజ్ చేసుకోవడానికి అనుమతులు కోరుతూ ప్రభుత్వం అయితే కనుక ప్రభుత్వాన్ని ఇది రిక్వెస్ట్ చేసింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ 1100 మెంబర్స్ని ఆ డిప్యుటేషన్ బేస్ మీద ఇమ్మని చెప్పి ప్లానింగ్ డిపార్ట్మెంటు. సో ఇది ఒకటి చూసుకున్నా, ఈ సర్క్యులర్ ఒకటి. నెక్స్ట్ ఆ నోటిఫికేషన్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు నిరుద్యోగులు తీసుకుంటారు అన్న విషయం మీద చర్చిస్తే కనుక చూడండి, ఏదైతే మన మినిస్టర్ గారు చెప్పారో ఆ పోస్టులన్నీ కూడా మ్యాక్సిమం పోస్టులు అన్నీ కూడా ఆల్రెడీ సచివాలయంలో వర్క్ చేసే వాళ్ళకే డిప్యుటేషన్ బేస్డ్ మీద వాళ్ళ వర్క్ సచివాలయంలో కాకుండా వారికి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ చోట వాడుకోవడానికి ఆల్రెడీ జీవోస్ అయితే ఇచ్చేస్తున్నారు కూడా. ఒకసారి చూసుకుంటే కనుక ఇది వచ్చేసి ఎవరైతే ఎక్సెస్ స్టాఫ్ ఉన్నారో మహిళా పోలీసు, సర్వేయర్, విఆర్ఓ వీళ్ళని వచ్చేసి ఈ ఎక్సెస్ స్టాఫ్ని 35 మెంబర్స్ పర్ కాన్స్టిట్యున్సీ అంటే 35 into 7 35 మెంబర్స్ పర్ కాన్స్టిట్యున్సీ ఇంటూ 7 కాన్స్టిట్యున్సీస్. ఇంత మెంబర్స్ని డిప్యుటేషన్ బేస్డ్ మీద ఎవరైతే కంప్యూటర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఎవరైతే చదువున్నారో వాళ్ళని ఆల్రెడీ వర్కింగ్ స్టాఫ్నే డిప్యుటేషన్ బేస్డ్ మీద ప్లాన్ డిపార్ట్మెంట్ తీసుకోవడానికి ఇక్కడ చూసుకుంటే కనుక
ఒక అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఈ సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే నేనేమంటానంటే మన మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో అది ఏమిటంటే మ్యాక్సిమం 2700 పోస్టులు ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం పోస్టులు అవన్నీ కూడా డిప్యుటేషన్ బేస్డ్ మీద ఎవరైతే ఆల్రెడీ సచివాలయంలో వర్క్ చేస్తున్నారో వాళ్ళని డిప్యుటేషన్ బేస్డ్ మీద తీసుకుంటారు. రియల్ నోటిఫికేషన్ ప్రజెంట్ మినిస్టర్ గారు ఏదైతే 2700 కౌంట్ చెప్పారో అది కంప్లీట్గా నిరుద్యోగులకు ఇచ్చే నోటిఫికేషన్ కాదు. ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న వారికే డిప్యుటేషన్ మీద వాళ్ళ వర్క్ రోల్ మార్చి వేరే చోట వేస్తారు. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇంకోటి 28 అంటే నిన్నే ఇంకొక కొత్త సర్క్యులర్ అయితే ఇచ్చారు. అదేంటంటే కనుక చూసుకుంటే కనుక డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ చేయడానికి ఆల్రెడీ సచివాలయం స్టాఫ్లో ఎవరైతే గ్రేడ్ 6 పంచాయత్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ వారు ఉన్నారో వాళ్ళని ఒక 52 మందిని డిప్యుటేషన్ మీద, అలాగే జూనియర్ అసిస్టెంట్ కింద ఫంక్షనల్ అసిస్టెంట్ అంటే సచివాలయం స్టాఫ్ని కానీ లేదా జూనియర్ అసిస్టెంట్స్ని కానీ డిప్యుటేషన్ బేస్డ్ మీద, ఇక్కడ చూసుకుంటే డిప్యుటేషన్ బేస్డ్ మీదే ఇవన్నీ పోస్టులు కూడా డిప్యుటేషన్ మీదే 104 పోస్టులని తీసుకోవడానికి. ఇక్కడ కనుక చూసుకుంటే కనుక ఇంక ఏ పోస్టులు రావచ్చు అని చూస్తే కనుక క్లియర్గా ఇక్కడ ఉంది చూడండి, ఆఫీస్ సబార్డినేట్. ఇదే ఈ పోస్టులని అవుట్ సోర్సింగ్ 1500 శాలరీ ఇచ్చే విధంగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 26 పోస్టులను అయితే భర్తీ చేస్తారు. అవుట్ సోర్సింగ్ మీద ఏ జాబ్స్ వస్తాయంటే కనుక ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ ఒక 26 జాబ్స్ అయితే 50,000 పే స్కేల్ మీద ఇవి నోటిఫై అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మిగిలిన అన్ని పోస్టులు మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఈ 2231 పోస్టులు అన్నీ ఏవి చూసుకున్నా సరే ఆల్రెడీ వర్కింగ్ చేసే స్టాఫ్ని డెప్యుటేషన్ బేస్డ్ మీద తీసుకుంటారు. అయితే ఇదైతే క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు. ఇంకా ఏ పోస్టులు నోటిఫై అవ్వచ్చు త్వరలో అంటే ఇప్పుడు ఈ 2700 ఎన్ని పోస్టులు అవ్వచ్చు, త్వరలో ఏం అవ్వచ్చు అని చూస్తే కనుక ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏఎన్ఎంస్ ఇందాక తర్వాత చెప్తున్నాను కదా, ఈ 1838 పోస్టులు ఏదైతే ఉన్నాయో వీళ్ళకి ఇన్ని పోస్టులు రిక్వైర్మెంట్ ఉంది సచివాలయం ప్రజెంట్ ఉన్న ఈ వ్యవస్థలో. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కనుక మనం చూసుకుంటే 130 పోస్టులు రిక్వైర్మెంట్ ఉంది. సో త్వరలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పలేము, కానీ ఒకవేళ వస్తే దాంట్లో మ్యాక్సిమం ఛాన్సెస్ ఏమున్నాయి అంటే కనుక ఏఎన్ఎంస్ పోస్టులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే బెటర్ ఛాన్స్. ఖచ్చితంగా ఏఎన్ఎంస్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం ఇంకా డిజిటల్ అసిస్టెంట్లకి ప్రమోషన్ వస్తున్నాయి కాబట్టి కాస్త కొంతమంది డిజిటల్ అసిస్టెంట్లు ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆధార్ చూసుకుంటే కొన్ని కేటగిరీస్లో వెటర్నరీ అసిస్టెంట్స్ లాస్ట్ టైం కూడా నోటిఫికేషన్ సచివాలయం 3.0 అని చెప్పి హల్చల్ జరిగింది వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకి. సో ఆ పోస్టులు కూడా ఈ ప్రజెంట్ రాబోయే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం ఫిషరీస్ కూడా నోటిఫికేషన్ కొన్ని జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసుకుంటే ఏఎన్ఎం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, నెక్స్ట్ వెటర్నరీ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్ వీటికైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ 2700 పోస్టులు మాత్రం మ్యాక్సిమం దాంట్లో అయితే 2700 పోస్టులు కూడా భర్తీ చేయరు. మ్యాక్సిమం పోస్టులు అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ డిప్యుటేషన్ మీద తీసుకుంటారు. ఇప్పుడు ఈ సర్ప్లస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఈ పోస్టులకు మాత్రం 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. సో యాస్పిరెంట్స్ ఎవరో కూడా నిరాశపడవద్దు, మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎవరైతే ఖచ్చితంగా ఈ సచివాలయం జాబ్స్ అయితే ఎవరైతే ఇంట్రెస్ట్గా చేయాలనుకున్న వారైతే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ 1 year అయినా 2 years అయినా మ్యాక్సిమం వస్తుంది నోటిఫికేషన్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా అయితే మీకు అందించడం జరుగుతుంది.